ఓ దైవజనుడు చోట సువార్త కూటానికి వెళ్ళాడు. ఆ సంఘానికి వచ్చే ఓ ఎస్ఐ గారి భార్య దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా, రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రండి, మా అభ్యర్థన కాదనొద్దు అని కొంచెం దయనీయంగా బ్రతిమలాడారు. ఆ ఇల్లు చూస్తే ఇంచుమించు 3 కోట్ల రూపాయల ఇల్లట. ఆ ఎస్ఐ గారు ఈయన పక్కన కూర్చున్నాడు. వారు కూర్చున్న ఆ సోఫా సెట్కి ఎదురుగా ఉన్న గది కీస్ అంటూ తలుపు తెరుచుకుంది. ఆ లోపట గదిలో ఓ ముసలాయన పండుకొని ఉన్నాడు. సన్నగా ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్యలో ఇవాళో రేపో చనిపోతాడేమో అన్నట్లుగా ఉన్నాడు. వెంటనే ఈ దైవజనుడు ఆ ఎస్ఐ గారిని అడిగాడు, సార్ ఎస్ఐ గారు, మీ నాన్నగారా అని. ఆయన బొల్లుమని ఏడుస్తా, మా నాన్నగాదయ్యా, నా కడుపును పుట్టిన పెద్ద కొడుకు. చావు బ్రతుకుల మధ్యలో